కర్తవ్యం అని ఒక మాట ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం కానీ కావ్యాలు కానీ పరిశీలించండి, బాధ్యత అన్న మాట మీకు ఎక్కడా కనపడదు, కర్తవ్యం అని కనపడుతుంది. వెంకటేశ్వర స్వామికి రోజు సుప్రభాతం చదువుతారు. ఆ సుప్రభాతం చదివేటప్పుడు ఒక మాట అంటారు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటారు. ఎవరు చెప్పింది ఈ శ్లోకం? శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు చెప్పాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆయన వెంట వెళ్ళి సరయూ నది ఒడ్డున పడుకుని నిద్రపోతున్నారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు బ్రహ్మముహూర్తంలో లేచాడు, వెళ్ళాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. సూర్యోదయం అయిపోతోంది. సూర్యోదయాత్ పూర్వం అవ్వాలి కదా సంధ్యావందనం. అందుకని లేపుతున్నాడు. ఏమని? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధమైన కారణం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాతకం అవుతుంది. పిల్లలైనా సరే ఒరే లే లే అనకూడదు, దైవ సంబంధం చెప్పాలి. నాన్న లేచి భగవంతుడికి జేజి పెట్టుకోవాలి, దండం పెట్టాలి కదా, లే అనాలి. శ్రీహరి 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 అంటూ లేవాలి, 11 మాటలు శివనామం చెప్తూ పడుకోవాలి. ఏది? భగవన్నామం చెప్పాలి కదా, లే. స్వామికి నమస్కారం చేయాలి కదా, లే. ఈశ్వర సంబంధం చెప్పి నిద్ర లేపాలి, లేకపోతే అది సమాధి స్థితి భంగం చేసినట్టు అవుతుంది. అందుకని ఆయన కారణం చెప్పాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతోంది. ఉత్తిష్ట లే నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎందుకు లేవాలి? దైవమాన్నికం, సంధ్యావందనం చెయ్యాలి నువ్వు, యజ్ఞోపవీతం ఉంది, లే. రాముడు లేవలేదనుకోండి, అలాగే పడుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు విశ్వామిత్రుడు? మళ్ళీ వచ్చి ఓ పావుగంట పోయాక మళ్ళీ ఇదే అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటాడు. ఒకవేళ రాముడు సంధ్యావందనం చేయలేదనుకోండి, విశ్వామిత్రుడు జుట్టు పీకేసుకుని గుడ్డలు బాధేసుకోడు. ఆయన సంధ్యావందనం ఆయన చేసుకుని ఆయన కమండలం ఆయన పట్టుకుని ఆయన వెళ్ళిపోతారు. మధ్యాహ్నం అయ్యాక మళ్ళీ చెప్తాడు, రామా సంధ్యావందనం చెయ్యి. రాముడు చేయలేదనుకోండి, విశ్వామిత్రుడు ఏం బెగ్గబెట్టుకోడు. సాయంకాలం అయిందనుకోండి, మళ్ళీ చెప్తాడు, రామా సంధ్యావందనం చెయ్యి. రాముడు చేయలేదనుకోండి, విశ్వామిత్రుడు ఏం బెగ్గబెట్టుకోడు. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా? నేను చేయవలసినది నేను చేయుట. అందుకే కర్తవ్యం ఎప్పుడు నా వైపు నుంచి వెడుతుంది, అవతల వారిని బట్టి నా కర్తవ్యం మారదు. ధర్మము కర్తవ్యము పర్యాయ పదాలు ఇంచుమించుగా. అందుకే ధర్మం అన్న మాట ధ్రియతేవా జనైరితి ధర్మం. ఎవరు పట్టుకుంటారో అది ధర్మం. నాకు తెలుసుగానండి పట్టుకోనంటే ధర్మం కాదు. ధర్మం అవతల వాళ్ళని బట్టి మారదు, ధర్మం నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి నా భార్య ముందు నేను నించున్నాను అనుకోండి, భర్తృధర్మం. నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం. నేను నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. అదే మా మామగారి దగ్గర నించుంటే అల్లుడి ధర్మం. ఉద్యోగిగా నిలబడితే సేవక ధర్మం. ఇక్కడికి వస్తే ప్రవచనం చేసే ధర్మం. నా సొంత అభిప్రాయాలు చెప్పకూడదు, శాస్త్రం చెప్పాలి. నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి నా ధర్మం మారుతుంది. ధర్మము నా వైపు నుంచి వెడుతుంది, అవతల వారిని బట్టి ధర్మం మారదు. మా తండ్రి గారిని నేను ఎందుకు గౌరవించానో తెలుసా అండి? నీకు ఆ అధికారం లేదు. నీ తండ్రి యొక్క నడవడిని విచారించే అధికారము నీకు లేదు. ఆయన ఎటువంటి వాడైనా తండ్రిని నువ్వు గౌరవించవలసిందే. నీ ధర్మము నీదే, అంతేగాని ఆయన్ని బట్టి ధర్మాలు మారవు. మా గురువు గారిని ఎందుకు గౌరవించమంటేనండి, ఆ మాటే లేదు. ఆయన గురువు గారు, నమస్కారం చేయవలసిందే. పతివ్రత, భర్త దుర్మార్గుడై అడగరాని కోరిక అడిగాడు, ఆమె చెయ్యవలసింది ఆమె చేసేసింది, పతివ్రతా ధర్మం. మీరు సుమతి వృత్తాంతం చదవలా? కుష్ఠరోగగ్రస్తుడు, అంత సేవ చేసింది, వేశ్యవాడకి తీసుకెళ్ళమని అడిగాడు, ఆమె తన ధర్మం తను చేసేసింది. భర్తని బట్టి కాదు, తను చెయ్యవలసింది చేసింది, భర్త కోరిక తీర్చడానికి తీసుకెడతానంది. అటువంటి కోరిక అడిగినందుకు తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఆయన ధర్మం తప్పినట్టు అవుతుంది, ఆమె ధర్మం నిలబడుతుంది. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, కర్తవ్యం ఎప్పుడు నా వైపు నుంచి ఉంటుంది. ధర్మమే కర్తవ్యం. నా కర్తవ్యం ఏమిటి? చెప్పడమే. అంతేకాని నేను ఓ వారం రోజులు పోయిన తర్వాత కృష్ణారావు గారి దగ్గరికి వచ్చి, ఏమంటే సభకు వచ్చిన వాళ్ళ పేర్లు ఇవ్వండి అని మీ అందరి ఇళ్ళకి వచ్చి, కర్మయోగం పట్టుకున్నారా, కర్మలు కర్తవ్యంగా చేస్తున్నారా, మీకు బాగా అర్థమైందా, మీరు భక్తితో ఉంటున్నారా, కాళ్ళు కదిపినా చేతులు కదిపినా ఈశ్వరుడు గుర్తొస్తున్నాడా అని మిమ్మల్ని పట్టుకుని నేను పీడించేశాను అనుకోండి, ఇక నేను వస్తున్నానంటే మీరు ఇంకో ఊరు వెళ్ళిపోతారు. అలా
నేను మిమ్మల్ని మళ్ళీ అడగక్కర్లేదు మీరు ఏం చేస్తున్నారు, నాకు సంబంధం లేదు. కర్తవ్యం చెప్పడం నా కర్తవ్యం. నేను చెప్పానా లేదా? చెప్పినప్పుడు శాస్త్రాన్నే చెప్పానా? నాకు తెలిసిన్నది త్రికరణ శుద్ధిగా చెప్పానా? ఏమి దాచుకోకుండా చెప్పానా? ఆర్తితో చెప్పానా? అక్కడ వరకే కర్తవ్యం. అవతలవాడు చేశాడా లేదా? అవతలవాడిని ఎలాగైనా సరే 1,000,000 గాయత్రి చేయించేస్తానంటే బాధ్యత. వాడు చేయకపోతే నీ గుడ్డెపోటు వస్తుంది. వాడు చేయడండి నువ్వు చేతులు నలిపేసుకుంటే ఒత్తిడికి గుడ్డెపోటు రాదు. నేను చెప్పగలిగినంత చెప్తానండి. చేయడం చెయ్యకపోవడం ఆయన అభీష్టం. నా కర్తవ్యం నేను చేస్తాను. కర్తవ్యము విడుదల చేస్తుంది, బాధ్యత తొక్కేస్తుంది. అందుకే బాధ్యత అన్న మాట మీకు ఏ పురాణంలో కనపడదు. కర్తవ్యం ఎక్కడ చూడండి, ఏ శ్లోకంలో చూడండి కర్తవ్యం అంటారు. అందుకే భగవద్గీత చూడండి కర్తవ్యం అన్న మాటే వాడతాడు గీతాచార్యుడు. కర్తవ్యం అంటే నువ్వు చెయ్యవలసినది చేస్తున్నావా? భర్తగా నా భార్య పట్ల నీ చెయ్యవలసింది నేను చేస్తున్నానా? ఆయన తరించిపోయాడు. భార్యగా నువ్వు చేయవలసింది చేస్తున్నావా? అదొక్కటి తప్ప ఊరి విషయాలన్నీ నీకు కావాలి, నాశనం అయిపోయావు. నువ్వు చెయ్యవలసింది వదిలిపెట్టి ఊళ్ళో విషయాలన్నీ నీకెందుకు? కాబట్టి ఎవరు చెయ్యవలసిన కర్తవ్యం వాళ్ళు చేశారా? నేను చెయ్యవలసింది నేను చేస్తే అయిపోయిందండి. ఆ తర్వాత ఆమె నాతో సమానంగా అందుకుందా? అదృష్టవంతురాలు. అందుకోలేకపోతే ఈశ్వరుడు అందుకునేటట్టు చెయ్యాలని ప్రార్థన చెయ్యాలి. అంతేకాని ఇంకొకలా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే కర్తవ్యము అనేటటువంటి మాట ఎప్పుడు బరువుని దించుతుంది. మీకు మీరు పరీక్ష చేసుకుంటారు. నా కొడుకు విషయంలో నా కర్తవ్యం నేను చేశానా? వాడికి ఉపనయనం చేశానా? వాడికి చదువు చెప్పించానా? నాన్నగారే ఇలా బతుకుతారు, మనం ఇలా బతికితే ఏమిటి అని అనుకునే అవకాశం లేకుండా నేను బ్రతికానా, బ్రతకలేదా? ధార్మికంగా సంపాదించి వాడికి ఇచ్చానా లేదా? వాడికి ఎప్పుడు నేను మంచి మాటలు చెప్పానా, చెప్పలేదా? అటువంటి తండ్రికి కొడుకుని అని వాడు గుర్తు పెట్టుకునేటట్టుగా నేను ప్రవర్తించానా లేదా? అంతే నా కర్తవ్యం. ఇప్పుడు నేను ఇన్ని చేసినా వాడు ఏదో దోషభూయిష్టంగా ప్రవర్తించాడు అనుకోండి, ఏమిటో ఇన్ని ఆశలు పెట్టుకున్నానండి అని నేను గుండెలు బాదుకోకూడదు. నా కర్తవ్యం నేను చేశానా లేదా? నీ కర్తవ్యం నువ్వు చేయలేదు, అప్పుడు గుండెలు బాదుకో. నీ చేతిలో ఉన్నది నువ్వు చేయుట, ఇతరులు చేసేటట్టుగా చెయ్యడం నీ చేతిలో లేదు. ఇది అంగీకరించగలిగిన నాడు కర్తవ్యంగా చేయడం అన్నది అలవాటైతే అసలు పథాన్ని దాటడం. నేను ఏం చెయ్యాలో అది చేస్తున్నానా లేదా? ధార్మికంగా సంపాదించానా? నాకెంతొచ్చిందో అంతా పెట్టి చదివించానా? నేనెంత ఇవ్వగలనో అంతా ఇచ్చానా? నేను సంపాదించగలిగింది సంపాదించి తెచ్చానా? ఇంకంతకన్నా ఏం చేయాలి? అక్కడెక్కడో ఏదో ఉంది, వాళ్ళ ఇంట్లో ఎక్కడో కోట్లున్నాయి, నువ్వు కోట్లు తేలేదంటే నేనేం చేస్తాను? నా కర్తవ్యం నేను చేశానా లేదా? అదొక్కటే నీ తృప్తికి కారణం కావాలి. అందుకే కర్తవ్యం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట. ఈ కర్తవ్యత దృష్టి అలవాటు పడిందనుకోండి, అదే ధర్మం. అందుకే కర్తవ్యాన్ని ఎవడు నిర్వర్తిస్తాడో వాడికి పాపపుణ్యములతో సంబంధము లేదు. తలారి ఉంటాడు, నేరస్తుణ్ణి ఉరి తీస్తాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయమూర్తి తీర్పు చెప్పాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయవాది వాదించాడు, ఆయన కర్తవ్యం. తలారి ఉరి తీశాడని ఆయనకి పాపం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. ఒక సైనికుడు తుపాకీతో కాల్చి శత్రువుని చంపాడు, ఆయనకి ఏం పాపం లేదు, కర్తవ్యం. నేను తుపాకీ కాల్చి ఎదుటివాడిని కాల్చాను, మహాపాపం. అది నే చేయకూడదు. ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చేస్తే కర్తవ్యం, దానికి పాపము లేదు, పుణ్యము లేదు. ఇప్పుడు కర్మల నుంచి విడిపోతున్నావా లేదా? నువ్వు చెయ్యడం చేస్తున్నావు, ఫలితాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. భక్తితో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, తర్వాత జ్ఞానం వలన కర్మలు దగ్ధమైపోతాయి, అప్పుడు ఫలితం లేదు. అప్పుడు పునర్జన్మ తగ్గిపోతుందా లేదా? ఇంకా అనుభవించడానికి అవకాశం పోతుందా లేదా? కాబట్టి పునర్జన్మ పరంపర తగ్గడానికి హేతువు ఎక్కడుంటుంది అంటే శాస్త్రీయ కర్మయందు ఉంటుంది. ఇది కర్తవ్యత దృష్టిని విడిచిపెట్టేసిన లేదా కర్మ చేసేటప్పుడు కర్మ మనం చెయ్యగలం కానీ కర్మ యొక్క ఫలితం మన చేతిలో లేదన్న సత్యాన్ని మనం విస్మరించిన
ఆవేదన మిగులుతుందేమో కానీ, చేసిన కర్మ వలన బంధనం కలుగుతుందేమో కానీ నువ్వు మాత్రము ఉన్నతమైనటువంటి స్థితిని పొందలేవు. ఎందుకని? ఉద్ధరేణ ఆత్మనాత్మానం. అనుబంధములుంటాయి. తప్పకుండా కర్తవ్యతా దృష్టితో కుటుంబంలో ఉన్న వాళ్ళని ఆదరించవలసిందే. కానీ ఒక్కడిని మర్చిపోతే వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు అవుతాడు. నా భార్య గురించి ఆలోచించాను, తప్పులేదు, మంచిదే. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆలోచించద్దు. నా బిడ్డల గురించి ఆలోచించాను, మంచిదే. గృహస్థుగా అది నా కర్తవ్యం. నా శిష్యుల గురించి ఆలోచించాను, నా కర్తవ్యం. నా జీవుడి గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు నా జీవుణ్ణి? ఈ జన్మలో ఇలా పెట్టింది లేదు. వచ్చే జన్మలో ఈ జీవుడు ఇంకో శరీరంలో పెడతాడు. ఆ జన్మలో ఆ శరీరానికి మళ్ళీ భార్యాబిడ్డలు ఉంటారు. ఈ జన్మలో నేను మోక్షానికి వెళ్ళిపోతానని ఏమి హామీ? పునర్జన్మ ఖాయం. సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. మళ్ళీ పెడతాను ఇంకో శరీరంలోకి. అప్పుడు దానికో భార్య, కొంతమంది బిడ్డలు వస్తారు. వాళ్ళు అన్నమో రామచంద్ర అంటారు. వాళ్ళకి పట్టెడు అన్నం తెచ్చి పెట్టాలంటే ఈ జన్మలో ఇలా పెట్టినది ఉంటే కదూ వాళ్ళకి పెట్టడానికి నాకు వస్తుంది. ఏదన్నా పుణ్యకర్మ ఉంటే వాళ్ళకి తెచ్చి పెట్టగలను. పుణ్యకర్మ అంటే నాకున్నది నేను త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వమానసు. ఓ రూపాయి ఇవ్వను, నాకు వచ్చిన మాట చెప్పను, ఒంట్లో ఓపికంది ఓ పల్లకి పట్టను, ఎవ్వరికీ ఉపకారం చెయ్యను. ఏమి చూసి పుణ్యం వేస్తారు? శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో సాహిత్యం అక్కడ ప్రారంభం. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆవిడ తల్లడిల్లిపోయింది. గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఇటువంటి బ్రహ్మచారి వస్తే నేను వెయ్యడానికి భిక్ష లేదు. అటు చూసింది ఇటు చూసింది, లోపలికెళ్ళింది. ద్వాదశి ఆ రోజున ఉపవాస విరమణం కోసమని ఓ ఉసిరికాయ తెచ్చి పెట్టుకున్నారు. ఆ ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసి, ఆ పేద బ్రాహ్మణి దరిద్రం చూసి శంకరాచార్యుల వారికి బాధేసింది. లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అమ్మా ఏమిటమ్మా ఈవిడ కష్టం, ఏమిటమ్మా ఈవిడ దరిద్రం. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగలేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీలా మంగళ్యదాస్తు మమంగళ దేవతాయాః. బా ఏమి స్తోత్రం చేశారో మహానుభావుడు. లక్ష్మీదేవి కనపడింది. శంకర చాలా గొప్ప ప్రార్థన చేశావు, నీకిస్తా, ఆవిడికి ఇవ్వను. ఏమమ్మా అదే? గత జన్మలలో ఇలా పెట్టినది ఏదైనా ఉంటే ఒక్కటి చూపించు. ఇంత ఉంటే అంత చేసి ఇచ్చేస్తా. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరుబడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. చిన్నది ఉంటే అబ్బాబ్బాబ్బా ఎంత చేశావురా ఎంత చేశావురా ఎంత చేశావురా అంటాడు ఈశ్వరుడు. అసలు చేసిందేది ఇవ్వడానికి కుదరదన్నాడు. అమ్మా నువ్వే అలా అంటే ఎలా? నా చేతిలో ఎండు ఉసిరికాయ వేసింది చాలదా అన్నారు. కురిపించింది అమ్మవారు కనకధార. ఇలా పెట్టని వాడు ఉత్తర జన్మలలో సుఖాన్ని పొందలేడు. ఉత్తర జన్మలు ఎవరికి? నీ జీవుడికి కూడా ఉందిగా. మరి నీ జీవుడి గురించి ఎందుకు ఆలోచించావు? ఎప్పుడూ తెచ్చి పెట్టుకోవడమే. అందుకే మనిషి ద్వైపం. వేదం ముగ్గురిని ద్వైపాలుగా నిర్ణయించింది. పుచ్చుకుంటే రెండంచెలు, ఇచ్చేస్తే ఒక అంచె. కోతి, ఏనుగు, మనుష్యుడు. కోతి తింటే ఓసారి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఇచ్చేస్తే ఒక్క అంచెలో ఇచ్చేయాలి. ఎందుకని? ఇచ్చినది పుణ్యం. 2 సార్లు 2 అంచెలు ఉండవు. పుణ్యం ముందు చేసేయాలి. కురు పుణ్య మహోరాత్రం. కేవలం నువ్వు దాచడం కాదు, దాచినది నీ వెంట రాదు. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలీయవా తెరువనులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీది నీకే చెందాలి అంటే మార్గం ఏమిటి అంటే దానం చేయడం ఒక్కటే. అలాగని ఉన్నదంతా దానం చేస్తానంటే శాస్త్రం ఒప్పుకోవాలి. భార్య బిడ్డలకు ఇవ్వాలి. 6వ వంతు దానం చేయాలి. ఇక్కడ నా దగ్గర ఎన్ని రూపాయలు ఉండనివ్వండి, నేను ఇవన్నీ కట్టకట్టి గోను సంచిలో వేసుకుని అమెరికా వెళ్ళాను అనుకోండి. అమెరికాలో దిగిన తర్వాత ఈ రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి అయ్యా ఒక కప్పు కాఫీ ఇవ్వండి అంటే ఇవ్వరు.
నేను ఇక్కడి నుంచి బయలుదేరే ముందు బ్యాంకుకి వెళ్ళి ఇంటర్నేషనల్ కౌంటర్లో నా దగ్గర ఉన్న రూపాయలు డాలర్లుగా మార్చుకుని డాలర్లు పట్టుకుని ఎడితే నాకు ఒక కప్పు కాఫీ ఇస్తారు. నీకు ఇక్కడ ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఇంటర్నేషనల్ కౌంటర్లో డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళినట్టు దీన్ని పుణ్యంగా మార్చుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి. శరీరంలో బలం ఇచ్చాడు, పల్లకి పట్టుకో. నీకు శరీరంలో బలం ఇచ్చాడు, ఒక దేవాలయాన్ని ఊరు. నీకు శరీరంలో బలం ఇచ్చాడు, ఆపదలో ఉన్నవాడి చెయ్యి పట్టుకుని నడిపించు. నీకు ఆర్థిక పరిపుష్టిని ఇచ్చాడు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు. నీ దగ్గర 2 పళ్ళున్నాయి, పక్కవాడికో పండి. నీ దగ్గర 6 పంచెలున్నాయి, 4 పంచెలు ఎవరికన్నాయి. నీకు మంత్రభావం వచ్చు, దక్షిణ తీసుకోకుండా ఒక్క క్రతువు చేయించు. నీకు ఉపన్యాసం చెప్పడం వచ్చు, తాంబూలం ఆశించకుండా 4 ఉపన్యాసాలైనా చెప్పు. కాదు కాదు అన్నిటికీ నాకు ప్రతిఫలం కావాలి అని నువ్వు కోరుకుంటే నీ జీవుడిని నువ్వు ఎప్పుడు ధరిస్తావు? ఈశ్వరుడు నీకు ఏది ఇవ్వకుండా మాత్రం ఉంచలేదు, అది సత్యం. శరీరమునందు బలమన్నా ఇచ్చాడు, వాక్కన్నా ఇచ్చాడు, ఐశ్వర్యమన్నా ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు. దాన్ని నువ్వు నిస్వార్థంగా సమాజ ప్రయోజనం కొరకు వెచ్చించడమే పుణ్యముగా మార్చుకోవడం. నువ్వు మార్చలేదు, అది ఉండదు. ఇది సిద్ధాంతం. మీరు ఏది దాచినా అది ఉండదు. తెల్లవారుదామును లేచి బస్కీలు తీసి వ్యాయామం చేసి పచ్చిశనగలు నానబెట్టుకుని ఓ గిన్నెడు తినేసేసి ఆవు పాలు తీసుకొచ్చి ఓ పెద్ద సోలతో తాగేసి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. ఎవరి కోసం? ఏం చేస్తావా శరీరంతో? ఆరోగ్యంగా ఉన్నావు అంతవరకు మంచిదే. ఏం చేస్తావా శరీరంతో? ఎవరిని ఓదారుస్తావు? ఎవరి కన్నీళ్లు తుడుస్తావు? ఎవరితో మంచి మాట మాట్లాడతావు? ఏ దేవాలయానికి ఎడతావు? ఏ పల్లకి పట్టుకుంటావు? ఎవరికి సేవ చేస్తావు? ఎందుకు పనికి రాకుండా పెంచిన శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నావా? ఒకనాడు ఎన్ని కారణాలు పెట్టి దాన్ని దాచు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. అది పడిపోతుంది. ఎందుకు పనికి వచ్చింది ఆ శరీరం? కాదు, అందులో బలం ఉండగా నువ్వు 10 మందికి పనికొచ్చావు. ఆ బలంతో ఒక నుయ్యి తవ్వావు. ఆ బలం ఉండగా ఓ గోశాల నిర్మాణం జరుగుతుంటే శ్రమదానం చేశావు. మట్టి తట్ట పట్టుకుని మట్టి ఎత్తి పక్కన పోశావు. నీ ఒంట్లో ఓపిక ఉండగా ఒక గోవుని తుడిచి దానికి నీళ్లు పోసి పసుపు రాసి కాస్త గ్రాసం వెళ్ళి పచ్చిగడ్డి కోసి తెచ్చి గోవుకి పెట్టావు. ఆపన్నుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడిచి 4 పళ్ళు పెట్టావు. ఓ ఆపదలో ఉన్నవాడి ఇంటికి వెళ్ళి బెగ్గ పెట్టుకోకయా, కష్టాలందరికీ వచ్చాయని ఒక్క 4 మంచి మాటలు మాట్లాడావు. నువ్వు చేసినవి ఏవున్నాయో అవి నీకు పుణ్యంగా నీతో వెంట వస్తాయి. ఎంతమంది ఉన్నా గడప దాటి వచ్చేవాళ్ళు లేరు. కొన్ని ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని శ్మశానం వరకు ఉంటాయి. ఆ తర్వాత దాటి వచ్చేవి ఏమీ లేవు. ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏ వస్తాయి? నువ్వు సంపాదించిన డబ్బు పాస్బుక్లో అంకెలుగా అలాగే ఉంటుంది. కారు కొత్త కర్రలు తలపా పట్టరావడానికి సైనిగుడ్డ తేవడానికి వెళ్ళినప్పుడు దాని కార్బొరేటర్లోంచి నీళ్ళు ఏం కారిపోవు, చక్కగా వెళ్ళి పట్టుకొస్తుంది. శరీరాన్ని తీసుకెళ్ళి పడుకోపెట్టి శాంతాడు పెట్టి కట్టేస్తే అలాగే ఉంటుంది. ఆఖరికి భార్య గడప వరకు, కొడుకు శ్మశానం వరకు కట్టెల మీద పడుకోపెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేసేసిన తర్వాత కాళ్ళు ముందు కాలిపోతాయి. కాళ్ళు కాలిపోయిన తర్వాత మిగిలిపోయి మాంసపు ముద్ద అయిపోతే గినప కాడతో ఎత్తి లోపలికి పారేస్తారు. పారేసిన తర్వాత పెటిల్లుమని పుర్రె పగిలిపోయిన తర్వాత కాటికాపరి సంజ్ఞ చేస్తాడు, పేలిపోయింది వెళ్ళండి అని. కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు. జీవుడు లేచి నిలబడతాడు. నీ కల్లరి బొమ్మయో కాయమ్మునొల్లా ఇంటి దొంగల బోలు కొడుకులనొల్లా అద్దె కొంపల పోలు ఆ భోగమల్లా ఎందుకీ భోగంబులిందుకీ మురుపు ముందు చా ఉండంగ మురియంగనగుని అంటారు మానస పూజలు. జీవుడు నిలబడి ఏడుస్తుంటే చీకటి పడిపోతుంది, ఎవరు రారు అటువైపు దారివేపు. పార్వతీదేవి అడిగింది, అద్భుతమైన కైలాసం ఉండగా శంకర ఎందుకుంటారు శ్మశానంలో అడిగింది. ఓపిక ఉన్నన్నాళ్ళు తిరగకూడని చోట్ల తిరిగి ప్రాణం పోయిన తర్వాత తీసుకొచ్చి కాల్చేస్తే జీవుడు ఒక్కడు పైన నిలబడిపోతే తన వాళ్ళని ఎవరి కోసం నమ్ముకుని సంపాదించి రూపాయి దానం చేయలేదో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతే ఒక్కడు బిక్కుమంటూ ఏడుస్తుంటే నేనున్నానురా అని ఓదార్చడానికి నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు 1000 మాటలు చచ్చిపోతాడని ఉన్నాను పార్వతి అన్నాడు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఆయన లోకమునకు తండ్రి. తల్లి నా తల్లి పార్వతీదేవి.
వాళ్ళని నమ్మి భక్తితో బ్రతికిన వాడెవరో వాడిది బ్రతుకు. అందుకే కర్తవ్యం, నీ వాళ్ళని విడిచిపెట్టమని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని అంతకన్నా చెప్పలేదు. మాతా నిందతి నాభినందతి పిత భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, మంచి మాట వినవోయ్. డబ్బు సంపాదించద్దని చెప్పలేదు శాస్త్రం. మాతా నిందతి, డబ్బు సంపాదించకపోతే ఎప్పుడూ ఆశీర్వచనం చేసే అమ్మ కూడా తిడుతుంది. ఏవిరా అక్కడికి రాలేదు తండ్రి కడ్డు. నాభినందతి పిత, తండ్రి సంతోషించాడు. నాన్న అక్కడికి వచ్చావురా అని భుజం మీద తట్టడం. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి సేవ చేయమంటే రూపాయి ఇవ్వవు కానీ పనులు చెప్తావని కోపగిస్తారు. నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వస్తే చదువుకోవడానికి ఓ రూపాయి ఇవ్వడని చెప్పి కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడు. కాంతాపినాలింగతే, భార్య ప్రియమార కౌగిలించుకోదు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, మంచి స్నేహితుడు కానీ అటువైపు చూస్తే ఏమైనా ఓ రూపాయి ఇస్తావా అంటాడేమోనని అటువైపు వెళ్ళిపోతాడు. ఆయన మంచివాడే కానీ ఎన్నాళ్ళు ఇస్తాడు? ఇవ్వడు. అందుకని తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసఖే, డబ్బు సంపాదించు కానీ ధర్మం తప్పి సంపాదించు. ధర్మబద్ధంగా సంపాదించు, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టు. ఆ ధర్మమునకు కట్టుపడ్డావా అది చేసి చెయ్యని కర్మయే. నీ జీవుణ్ణి ఎవరు ఉద్ధరిస్తారు? దాచడం అలవాటు చేశావు, రేపు పొద్దున నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు చేస్తాడని ఎందుకు అనుకుంటావు? వాడు 11 రూపాయల గోదానమే చేస్తాడు. ఉండగా ఎందుకు చేసుకోవు? శరీరం పడిపోయిన తర్వాత ఎవరో చేస్తారని ఎందుకు ఎదురు చూడాలి? నువ్వెందుకు గోదానం చెయ్యవు? అక్రమాలిన వాటికి అన్నింటికీ డబ్బు ఉంటుందా? తీర్థయాత్రకి దేవాలయానికి వెళ్ళడానికి డబ్బులు లేవా? ఎందుకు ఆకలికాక? 1 రూపాయి లేదు దేవాలయానికి వెళ్ళడానికి, ఒంట్లో ఓపిక లేదు ఒక దేవాలయం తుడవడానికి, ఆర్తితో ఉన్నవాడిని ఆదుకోవడానికి. తనని తాను ఉద్ధరించుకోలేకపోతే ఎవడో ఉద్ధరిస్తాడనుకోవడం పేరాశ. నీ ఓపిక ఉన్నంత కాలం చివరి ఊపిరి వరకు కురు పుణ్యమహోరాత్రం. రాత్రి పగలని చూడకు, పుణ్యాన్ని ముందు చెయ్యి. చెయ్యకపోతే శాస్త్ర విహిత కర్మ చెయ్యకపోతే జనన మరణ చక్రము నుండి విడుదల పొందలేవు. అందుకే కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెయ్యవలసింది చేస్తున్నానా, ఇది ఒక్కటే అగ్ని పరీక్ష. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.